గురుగారు నమస్కారం. ఆయుష్మాన్ భవ. గురుగారు, సెప్టెంబర్ నెలలో ధనుస్సు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. ధనుస్సు రాశి వారికి ధనుస్సు రాశి నుంచి సమసప్తక దృష్టితో ధనుస్సు రాశిని చూస్తున్నవాడు కుజుడు. కుజుడు ధనుస్సు రాశి వారికి యోగదాయక మిత్రుడయ్యాడు, శత్రువాడు. కోదండ మేనర్యోరు మంత్రి అంటే ధనుసు రాశికి మీనరాశికి అధిపతి ఎవరు? గురువు. ఈ గురువుకి కుజుడు మిత్రుడు, యోగదాయకమైన పరిస్థితిని ఇవ్వాలి. ధనుసు రాశి వారి సంవత్సరాంతం వరకు కూడా బాగానే ఉంటుంది. మొన్న ఉగాది కాడి నుంచి మరుల ఉగాది వరకు కూడా ధనుసు రాశి వారికి శుభదాయకమే, అశుభదాయకమైనటువంటి ఫలితములు లేవు. ఇక ధనుసు రాశి వారి మీద ఏదైనా గ్రహ దృష్టి ఉంది అంటే కుజ దృష్టి ఉంది కాబట్టి కొద్దిగా శుభదాయకమైన ఫలితాన్ని ఇస్తుంది. ఆస్తుల్ని కూడబెట్టాలి, ఆనందదాయకమైన జీవితాన్ని పొందాలి, శుభదాయకమైన ఫలితాలు రావాలి, వివాహాలు ఆగిపోయి ఉన్న వివాహాలు జరగాలి, ఇటువంటివన్నీ ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పబోయేది శుభ ఫలితమా అశుభ ఫలితమా నాకే తెలియదు. అటువంటి సందిగ్ధత పరిస్థితిలో ఉంది. ధనుసు రాశి వారు ఎక్కువగా ప్రేమలో పడిపోతారు. ఈ సెప్టెంబర్ నెలలో ప్రేమలో పడిపోతున్నారు అంటే ప్రేమ విధానం ఏమన్నా ఫలించేస్తుందా అంటే ధనుసు రాశి వారికి ఫలించదు. ఎందుకు ఫలించదు? గురువు సెప్టెంబర్ నెలలో ఏ స్థానంలో ఉన్నాడు అంటే షష్టమ స్థానంలో ఉన్నాడు. షష్టమ స్థానం ధనుసు రాశికి షష్టమ స్థానం ఏమైంది? వృషభ రాశి అయింది. వృషభ రాశి గురువుకి శత్రువు అయ్యాడు. అంటే ప్రేమతత్వ విధానంలోకి వెళితే శుక్రుడు ప్రేమతత్వ విధానానికి సంబంధించిన వాడు, బుధుడు ప్రేమతత్వానికి సంబంధించిన, చంద్రుడు, కేతువు, ఈ గ్రహములన్నీ ప్రేమతత్వానికి సంబంధించినవే. ఇప్పుడు చంద్రబుధులు కలిసి ఉన్నారు ఎక్కడ? కర్కాటక రాశిలో. దానివల్ల ఈ ధనుసు రాశి వారికి ఎక్కువగా ప్రేమతత్వంలో తీసుకెళ్తారు. ప్రేమతత్వంలో ఎప్పుడైతే తీసుకెళ్తుందో అది సక్సెస్ అవుతుందా? ఫెయిల్యూర్ అవుతుందంటే ఫెయిల్యూర్ అవుతుంది. తెలుసుకుని మనం ఎందుకు వెళ్ళడం? అది ఫెయిల్యూర్ అవుతుంది, కరెక్ట్ కాదు అని మనం తెలుసుకోగలిగినప్పుడు అది వెళ్ళకుండా ఉండడం మంచిది. లేనిపోని ఇబ్బందులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఆదాయ వ్యవహారాలు శుభదాయకంగా ఉన్నాయి. బ్రహ్మాండమైన సంపాదన ఉంది, బ్రహ్మాండంగా తీసుకొచ్చి ఉంచుకుంటారు. అన్ని రకాలు కూడా బాగున్నది. ముఖ్యముగా పోలీసు రంగంలో ఉన్నవారు, ఈ ధనుసు రాశిలో ఉన్న పోలీసు రంగంలో ఉన్నవారు అత్యధికమైన లాభదాయకమైన ఫలితాలు అంటే ప్రమోషన్స్ వస్తాయి. వీళ్ళకి ప్రమోషన్స్ రావడం, అలాగే జీతాలు పెరగడము, హోదా పెరుగుతుంది. అటువంటి విధానాలు ఈ యొక్క ధనుసు రాశిలో పోలీసు రంగానికి ఉంది. అయితే వీరితో పాటు ఇంకే రంగానికి ఉంది అంటే వైద్య రంగానికి ఉంది. డాక్టర్సే ఈ ధనుసు రాశిలో ఉన్న డాక్టర్స్ చేసే ఆపరేషన్స్ అవ్వండి, లేకపోతే వైద్యం ఏదైనా సరే అది సక్సెస్, నో ఫెయిల్యూర్స్. అటువంటి విధంగా ధనుసు రాశి వారికి సాగుతూ ఉంది. సో భార్యాభర్తల కలయిక బాగుంది, సంతాన విధానం బాగుంది. అంటే అన్ని సుఖాలు చెప్తున్నారు, కష్టాలు ఏమి లేవండి. కష్టాలని ఎందుకుంటాయి? మనం చెప్పుకున్నది గోచార ఫలితం చెప్తున్నాం, జాతక ఫలితం కాదు. ధనుసు రాశిలో గోచార నిమిత్తంగా ఇందాక మనం చెప్పుకున్నాం ఏ గ్రహములు ఎక్కడెక్కడ ఉన్నాయో అని. తిథివార నక్షత్ర యోగకరణాలు చెప్పుకున్నాం. విష్టికరణం, ఈ విష్టికరణం అనేసరికి కొంచెం కష్టాన్ని ఇచ్చే కారణం కాబట్టి కొంచెం ఇబ్బంది పెడుతుంది. అలాగే పరిగయోగం అనేది ఫాస్ట్గా ఉంటుంది. యోగము ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఫాస్ట్గా ఉంటుంది. చకచక అంటే లేడు ఎలా పరిగెడుతుంది? అంతటి వేగంగా ఉంటుంది. కాబట్టి ఫలితం కూడా ఆ రకమైన పరిస్థితులు ఈ యొక్క ధనుసు రాశి వారికి పొందగలుగుతున్నారు. ఇంకనూ శుభ ఫలితములు కలగాలి, లేక ఏదైనా
శుభ ఫలితంతో పాటు చెడు ఫలితములు ఉన్నాయా? ఉన్నాయి. చెడు ఎప్పుడైతే శుభం జరుగుతుందో అప్పుడు చెడ్డ కూడా పక్కన ఉంటుంది. ఎప్పుడైతే పగలు ఉంటుందో ఆ తదుపరి రాత్రి వస్తుంది. కాబట్టి చెడు లేదా అంటే లేదు అని చెప్పడానికి కాదు, వీళ్ళకి వాహన ప్రమాదాలు సంప్రాప్తం అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇందుకని ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, వీళ్ళు చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నారు, చాలా ఫాస్ట్ లేడీ. అలాగే ఫాస్ట్గా పరిగెడుతుందంటే ఫాస్ట్గా డ్రైవ్ చేస్తారు, బైకో కారో ఏదోటి. ఏమాత్రం చూసుకోవడం తేడా వచ్చినా ప్రమాదం సంప్రాప్తం అవుతుంది. తర్వాత ఎవరిని ప్రమాదం సంప్రాప్తం అవుతుందని ఏమైనా చనిపోతారని చనిపోయాక అంత అవసరం రాదు, కానీ కొద్దిగా ఇబ్బందికరమైన స్థితిని పొందుతారు. కొంతకాలం హాస్పిటల్లో వెళ్ళి ఒక కాలు చెయ్యి కొట్టుకోవడం, ఇటువంటి పరిస్థితులు సంప్రాప్తం అవుతాయి. ఇప్పుడు చెయ్యి ఇరిగిందంటే కొంచెం పని ఆగిపోతుంది, కాలు ఇరిగిందంటే ఎక్కడికి నడిచెళ్ళలేడు. కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క ధనుసు రాశి వారు చేయవలసిన ఈ యొక్క నష్టదాయకమైన ఫలితం వాహనములందు ప్రమాదములు సంప్రాప్తము కాకుండా యోగదాయకమైన శక్తివంతమైన పరిస్థితిని పొందాలి అంటే ఈ ధనుసు రాశి వారు చేయవలసిన ఫలితములు ఏమిటి అంటే ఏ దేవుణ్ణి ఆరాధించాలి? పంచముఖ ఆంజనేయ స్వామి. పంచముఖ ఆంజనేయ స్వామి గుడి ఉంటే వెళ్ళండి, లేదు ఒక పటం పంచముఖ ఆంజనేయ స్వామి పటం తీసుకురండి, ఇంట్లో పెట్టుకోండి. ప్రతిరోజు ఉదయాన్నే లెగిస్తా స్నానం చేసిన తర్వాత స్వామివారిని ఆశీర్వచనాన్ని అడిగి స్వామి నన్ను ఆశీర్వదించని చెప్పేసి ఒక తమలపాకుని అక్కడ పెట్టండి. స్వామివారి దగ్గర ఒక తమలపాకు శుభ్రంగా శుభ్రం చేసి ఆ తమలపాకును స్వామివారి ముందు పెట్టండి. ఆ తర్వాత మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. త్రిచూర్ణం అనేది ఉంటుంది, గంగ సింధూరం అంటారు, నా నుదుటి ఉంది కింద. అటువంటిది ఒక విగ్రహం ఎంత ఉంది సైజు దాన్ని బట్టి విగ్రహానికి సరిపడగా త్రిచూర్ణాన్ని పంతులు గారి పెట్టుకెళ్ళి దీన్ని ఆంజనేయ స్వామి విగ్రహానికి మొత్తం రాయండి. ఏమంటే ధనుసు రాశి వారికి ఆంజనేయ స్వామికి ఇలా రాయమన్నారు ఏంటండి? కారణం ఏంటండి? ఎందుకు వచ్చిందండి ఇది? మీరు చెప్పి రెమెడీ ఏంటి మాకు అర్థం కావట్లేదు అని అనుమానం వస్తుంది మీకు. ఫోన్ చేసి అడుగుతున్నారు వాళ్ళు నన్ను. కాబట్టి శ్రీరామచంద్రుడు వనవాసం చేస్తున్న సమయంలో అరణ్యకాండలో ఆంజనేయ స్వామి కలిశారు. కలిసినప్పుడు సీతమ్మ వారు త్రిచూర్ణం బొట్టు పెట్టుకుంది. అమ్మ సీతమ్మ తల్లి, అదేటమ్మా ఆ బొట్టు పెట్టుకున్నావు, దేనికి పెట్టావు? నాకు అర్థం కాలేదు. ఎర్రది పెడతారు, నువ్వు కూడా పాపిట్లో అది పెట్టావు, అందులో పాపిట్లో పెట్టావు. పాపిడి అంటే సహస్రార చక్రం ఉంటుంది, సహస్రార చక్రానికి ఆధిపత్యాన్ని వహించిన వాడు సద్గురుమూర్తి. భర్తకి అనుకూలవంతమైన స్థానం ఏదంటే పాపిట, అక్కడ పెట్టాను అంటే అప్పుడు సీతమ్మ తల్లి చెప్పింది, మహాసాధ్యమైన సీతమ్మ, నాయన హనుమ, గంగ సింధూరం అంటే స్వామివారికి ఇక్కడ ధరించినందువల్ల అత్యంత యోగదాయకమైన స్థితి వస్తుంది. ఆయనకి ఆపదలు అనేది రావు, ఆపదలు ఇవ్వడం ఎవరికిను, ఎటువంటి యుద్ధాలు కానీ ప్రమాదములు కానీ సంభవించవు. అందుకని చెప్పి అక్కడ ధరించాను. అప్పుడు ఆంజనేయ ఉండడా నువ్వైనా ధరించేది స్వామివారికి అంత ఉపయోగం జరుగుతుందని చెప్పేసి ఆ గంగ సింధూరం తీసుకొచ్చేసి మొత్తం ఒళ్ళంతా రాసేసుకుంది. ఈ వాహన ప్రమాదములు తప్పాలంటే ఆంజనేయ స్వామి గుడిలోని ఆంజనేయుడి గంధసింధూరాన్ని హనుమాన్ కుంకుమ అని కూడా అంటారండి. అది రాయించి జామ పళ్ళు, జామకాయ కాదు జామ పళ్ళు, అరటి పళ్ళు నివేదన చేపించి తమలపాకులతోటి ఒక మాల కట్టించి ఆ మాల వేసి అష్టోత్తర పూజ చేసి ఆ యొక్క జామ పళ్ళుని అరటి పళ్ళను మళ్ళా ప్రసాదాన్ని వెనక్కి తీసుకుని అక్కడున్న భక్తులకు పంచి ఇలా మంగళవారం నాడు ఎప్పుడైతే చేస్తారో ఈ యొక్క ధనుసు రాశి వారికి ఇటువంటి ప్రమాదములు సంప్రాప్తము కావు. ఆంజనేయ స్వామికి ఈ యొక్క గంగా సింధూరం రాసినందువల్ల రామానుగ్రహాన్ని సంప్రాప్తం అవుతుంది. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారు తప్పనిసరిగా
ఎన్ని మంగళవారం ఉంటే అన్ని మంగళవారం చేయండి. ప్రతి మంగళవారం. ఎలా ఆదివారం, సోమవారం, మంగళవారం, 2 రోజులు మంగళవారం వచ్చేస్తుంది. ఈ మంగళవారం నాడు ఎల్లుండు చేయించండి. ఈ ప్రమాదం అనేది రావు. అందరికి శుభదాయకమైన ఫలితాలు ఉంటాయి. సెప్టెంబర్లో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ఆయుష్మాన్ భవ.